బిగ్ బాస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నా ఇప్పుడు? ప్రజెంట్ ఉన్న వాళ్ళలో ఆ, ప్రజెంట్ ఉన్న వాళ్ళల్లో ఐదుగురు ఉన్నారా ఆరుగురు ఉన్నారా? ఐదుగురు ఉన్నారు. ఆరుగురు ఆరుగురులో ఒకరు అవుట్. రేపు అవుట్ అవుతారు కదా. రేపు ఎవరు అవుట్ అవుతున్నారు? విష్ణుప్రియ. అవునా? ఆ. నీకు తెలుసన్నా? తెలుసు. నాకంటే తెలుసు bro. ఎవరైనా బయటకు వస్తేనే కదా తెలిసేది మనకు. అలా కాదన్న, ఇప్పుడు అప్డేట్స్ ఉంటాయి కదా. ఓకే డన్. ఆ, నాకు బేసిక్గా నా ఫేవరెట్ అంటే ఎవరు లేరండి. ఆ మూమెంట్లో ఆ ఊపులో ఎవరు వస్తే వాళ్ళు. అండ్ ప్రజెంట్ ఉన్న దాంట్లో నేను అనుకుంది రోహిణి గారు అరుగులు అనుకున్నా, పాపం మేడం గారు బయటకు వచ్చేసారు. నెక్స్ట్ ఉంటే మా గౌతమ్ గారు. ఓకే. ఆబ్వియస్లీ వాడిని ఫస్ట్ నుండి చూస్తున్నా కాబట్టి వాడికి మీ ఫ్రెండ్ అని చెప్తున్నారా, బాగా ఆడుతున్నాను చెప్తున్నారా? నేను అదేగా చెబుతున్నా, ఫస్ట్ నుండి చూస్తున్నా కాబట్టి ఓకే. వాడి ఆట నాకు తెలుసు, వాడు ఎంత కష్టపడుతున్నాడో నాకు తెలుసు. అండ్ ఇంకోటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్గా వెళ్ళినాయి ఆల్మోస్ట్ ఇప్పుడు లాస్ట్ దాకా ఉన్న నలుగురు వాళ్ళ యొక్క డ్రీమ్స్ని అచీవ్ చేశారు. నేను మా అమ్మ రావాలనుకున్నా వచ్చేసింది. రోహిణి గారు కెప్టెన్ ఇది అవ్వాలన్నారు, మెగా చీఫ్ అయ్యారు. అవినాష్ అన్న టాప్ 5కి వెళ్ళాలన్నారు, అన్న వెళ్ళిపోయిండు. మన గౌతమ్ గారు విన్నర్ అవ్వాలనుకుంటున్నాడు. చూద్దాం, జనాల చేతుల్లో ఉంది, వాళ్ళు విన్నర్ చేస్తే హ్యాపీ. అన్న మీరు హౌస్లో ఉన్నారు కదా, ఇప్పుడు గౌతమ్ ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి మీకు తెలిసినంత వరకు? బేసిక్గా నేను చెప్పటం ఏం లేదు ప్లస్లు మైనస్, జనాలకు అది ఎలా కనబడిందో అది వాళ్ళ దృష్టిలో. నా దృష్టిలో ప్లస్లు మైనస్లు అంటే నాకంతే అంత వేరీ చేసి చూసి అంతేం కనపాల. రోహిణి గారి గేమ్ ఎలా అనిపించింది? మన గౌతమ్ గారు కూడా బాగా ఆడారు, పోటీ ఇచ్చారు. నిన్న ప్రేరణ గారు. అండ్ ఇంకోటి చెబుతున్నా, ఈ వారం నేను ఎలిమినేట్ అయిన తర్వాత వారం గేమ్స్ నేను చూడలేదు. ఓపెన్గా చెబుతున్నా, నేను చూడలేదండి. ఓకే. నాకు వేరే వర్క్స్లో నేను నిన్న మన శ్రీశైలం వెళ్ళి వచ్చి వాటికి పేరు నడిచిపోయింది. నాకు బేసిక్గా నేనున్నప్పుడు ఆట గురించి అడగండి చెప్తాను. అంటే ఇప్పుడు టాప్ 5 ఫ్యూచర్ గురించి కూడా నాకు తెలియదు. నేనున్నప్పుడు ఆట, నేనేం ఆడాననే ఆట క్వశ్చన్ అడగని చెప్తా. ఓకే. అవినాష్ గురించి చెప్పండి. అవినాష్కి నేను చెప్పాను నేను అన్న గురించి ఏంటబ్బా, నేను ఆడిన ఆట గురించి అడగని చెప్తా. ఓకే అన్న, మీరు ఉన్నప్పుడు మీ మమ్మీ రావాలనుకున్నారు, వచ్చారు. అడగండి. మీరు వెళ్ళే ముందు నేను ఈసారి ఖచ్చితంగా టాప్ 1లో ఉండడానికి ట్రై చేస్తాను అన్నారు. బట్ మీరు బయట అయితే ఫస్ట్ లాస్ట్ సీజన్ కంటే ఈ సీజన్ బాగా ఆడారని ఒక నేమ్ అయితే సంపాదించుకున్నారు. అది 100% అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. సో మీరు బయటకు వచ్చాక మీ ఎపిసోడ్లు మీరు చూసుకుంటే, అరే నేను ఆడినలో కూడా కొన్ని నన్ను మిస్ అయ్యి కరెక్ట్గా నన్ను చూపించలేదని మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ఎపిసోడ్ నేను చూడలేదు, ఓపెన్గా చెప్తున్నా. నేను బయటకు వచ్చిన నాకు చూసింది రెండు. ఒకటి మా అమ్మ ఇంట్లోకి వచ్చిన ఎపిసోడ్, రెండోది మన రోహిణి గారు మెగా చీఫ్ అయిన ఎపిసోడ్. ఈ 2 ఎపిసోడ్లు వాంటెడ్గా నేను చూశాను. అందరూ చాలామంది బస్తా టాస్క్ నువ్వు బాగా ఆడావని చెప్పారు, కానీ ఆ ఎపిసోడ్ కూడా నేను ఇంకా చూడాల. అది చూస్తేనే నాకు ఏముంటుంది ఏంటనేది తెలిసింది. ఇప్పుడు కూడా నేను చెప్పే ప్రతి మాట నేను హౌస్లో చూసి ఆడి దాన్ని బట్టే చదువుతున్నా, కానీ బయట నేను ఫుల్ ఎపిసోడ్ అయితే చూడాల. కానీ బ్రదర్ మీరు మీ 100% ఇచ్చారని అయితే అర్థమైంది. బట్ మీరు కొంచెం ఎమోషనల్గా అనిపించింది, ఎక్కడో కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారన్న. చెప్పే కదా, ఎమోషనల్ కనెక్ట్ అవ్వడం కాదు. ఎప్పుడైతే పేరెంట్స్ రారన్న వీక్ సీరియస్లీ నేను ఎందుకంత ఎమోషనల్ అయినా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. బేసిక్గా ఏంటంటే వీఆర్ ఆల్ హ్యూమన్స్. మనం గట్టిగా ఏదైనా అనుకున్నాం అనుకోండి, అది జరగాలి అని చెప్పి ఉంటుంది. అది జరగకపోతే ఫీల్ అయిపోతాం. సీరియస్లీ నేను చాలా ఫీల్ అయ్యాను. నేను మనిషినే కదండి అందరిలాగా, అరే నేను అనుకున్నది జరగట్లేదురా అని బాధపడ్డా. కాకపోతే నా ఉద్దేశంలో ఏంటంటే బిగ్ బాస్ అనేది ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. ఎమోషన్స్ పీక్స్లో ఉన్నా కానీ ఏంటంటే మన ఆలోచన సరిగ్గా ఉండదు, ఎమోషన్స్ తగ్గిపోయినా ఆలోచన సరిగ్గా ఉండదు. ఎప్పుడైతే ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటుందో మనం ఏం ఆలోచిస్తామో ఏం మాట్లాడతామో క్లారిటీగా ఉంటుంది. ఆ వీక్ సీరియస్లీ నా ఎమోషన్స్ నా కంట్రోల్లో లేకుండా వెళ్ళిపోయింది. అది నేను యాక్సెప్ట్ చేస్తాను. కరెక్ట్, ఎందుకంటే ట్విస్ట్ అండ్ టర్న్స్ అన్నారు కదా ఈ సీజన్. ఇంకేం ప్లాన్ చేస్తున్నాడు పెద్ద అయినా, రాకపోతే అరే నేను వచ్చిన దానికి మెయిన్ పర్పస్ నేను మిస్ అయిపోతానని తెలియకుండా లోపల చాలా బాధ కలిగింది. ఓపెన్గా చెప్తున్నాను. మీరు వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చారు కదా, మీరు వెళ్ళే ముందు మీరు ఏమన్నా లోపల మీరు అంటే వెళ్ళే ముందు బిగ్ బాస్ నాకు కూడా నుంచోమంటే నుంచుంటా. కెమెరాలకు పర్లేదా? నుంచోమంటే నుంచుంటా. పర్లేదు అన్న. మీరు బిగ్ బాస్ లోకి వెళ్ళారు కదా, నుంచోనా? ఓకే, థ్యాంక్స్ అన్న. ఓకే అండి, మీ ఇష్టం. ఓకే అన్న, మీరు బిగ్ బాస్కి వెళ్ళే ముందు ఎపిసోడ్స్ చూసి వెళ్ళారా? ఏమన్నా ఎమోషనల్గా ఇప్పుడు మనకంటే చాలా మంది కనెక్ట్ అయ్యారు. సో మీరు అలా ఏమన్నా మనకు బెనిఫిట్ అవ్వచ్చు అట్లా ఎమోషనల్గా ఉంటాయని అలా అనుకున్నారు? ఒకటి, ఒక్కొక్క పర్సన్ని ఒక్కొక్కలాగా జనాలు చూస్తారు, ఒక్కొక్కలా ట్రీట్ చేస్తారు. వాళ్ళు చూసిన దాన్ని బట్టి జడ్జ్ చేస్తారు. ఇప్పుడు ఒకరికొకటి వర్కౌట్ అయిందని చెప్పి ఇంకొకరు ఫాలో అయితే వాళ్ళకి అది బెడిసి కొట్టచ్చు. చూశాను, ఎపిసోడ్స్ చూశాను, చూడలేదని ఏం చెప్పట్లా. నేను చూసి వెళ్ళి నాకు అనిపించిన పాయింట్స్ మీద నేను నామినేట్ కూడా చేశాను. ఓపెన్ అయితే నేను చూసే వెళ్ళాను. అండ్ దాని ప్రకారం మనం ఆట మార్చుకోవాలంటే 5వ వారం దాకా ఒకలా ఉంది, 5వ వారం మేము వెళ్ళిన తర్వాత ఆట ఇంకోలా మారింది. అది ఎలా మారింది అనేది లోపల ఉన్న వాళ్ళకి మాకు తెలియదు. అది అర్థమైంది కదా, జనాలకు తెలిసింది, లోపల వెళ్ళిన వాళ్ళకి మాకు తెలియదు. అన్న మీరు ఒక డౌట్ ఏంటంటే, మీరు ఒక మాట అన్నారు కదా రోహిణి గారితో, మనలాంటి కమెడియన్స్ సపోర్ట్ చేయరా అని. బట్ మీరు సపోర్ట్ చేస్తేనే అన్ని రోజులు ఉన్నారు, అది మీకు కూడా తెలుసు. బట్ సపోర్ట్ చేయరంటే కప్పులు గెలవడానికి పూర్తిగా నా మాట మళ్ళీ విను.
కమీడియన్స్ కప్పులు గెలవలేరు అనేది మేము మాట్లాడుకున్న మాట, అది వాస్తవమే. నేను ఇప్పటికీ దాని మీద స్టిక్ ఆన్ అయ్యే ఉంటాను. ఎవరేమన్నా ఐఎమ్ రెడీ టు ఓపెన్ డిబేట్ ఆన్ ద టాపిక్. కోపం అనేది రాదా? కోపం ఎవరికి మీకు మామూలు బేసిక్ ఎందుకు రాదు బ్రో? మనుషులు కోపం ఎందుకు రావు? అందరూ కానీ ఎంతమంది సీరియస్ ఉన్నా దాన్ని నార్మల్ గా తీసుకొని ఆ ఎన్విరాన్మెంట్ కూల్ గా ఉండే స్వభావం బ్రో, ఒక్కళ్ళది ఒక స్వభావం. తేజ గారు ఈ రకంగా ఏడుస్తాడని నాకే తెలియదు సీజన్కి వెళ్ళేదాకా. వెళ్ళిన తర్వాత అమ్మా మళ్ళీ కూడా ఇంత ఏడుపుందా, మళ్ళీ సెంటిమెంట్ ఉందా అని నాకు నా కంట్రోల్లో లేదు, అది వచ్చేసింది. నేను కొత్తగా పరిచయం అయ్యాను ఈ యొక్క సీజన్లో. అండ్ ఇందాక సారీ చెప్పండి. మీకు తెలియకుండానే ఎవరైనా గొడవ పడినా వెళ్ళి దాన్ని సాల్వ్ చేసి నార్మల్ చేయటం అనేది తెలిసి వెళ్ళారా మామూలుగా? అది ఏది ప్లాన్ కాదు. ఆ మూమెంట్లో ఆ ఫీల్డ్లో నాకు ఏది అనిపిస్తే అది చేశానండి. చెప్పండి, ఇందాక చెప్పబోయాను. ఇప్పుడేమో మళ్ళీ మొత్తం స్ట్రాటజీ అంతా మార్చారు. అంటే దాన్ని ఫేక్ అనుకోవచ్చు, రియల్ అనుకోవచ్చు. బ్రో ఒకటి బ్రో, ఇక్కడ ఫేక్ రీల్ అంటూ ఏం లేదు. ప్రతిదీ సిచ్యువేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఆ సిచ్యువేషన్కి మనం ఎలా రియాక్ట్ అవుతాము, మనం ఎలా చేస్తామన్న దాని మీద ఆట ఆధారపడి ఉంటుంది. ఆ మూమెంట్లో మనం ఎవరి డెసిషన్ తీసుకున్నా ఆ డెసిషన్ జనాలు యాక్సెప్ట్ చేశారనుకోండి, అది మంచిదని. జనాలు యాక్సెప్ట్ చేయకపోతే అరే ఇలా కాదేమో అని తెలుసుకుంటాం అంతే. ఇందాక మీరు అడిగింది ఆ కమిడియన్స్ దాన్ని మీరు ఎందుకు నిశ్చయించుకున్నాను కదా, మేడం గారు కేక్ కటింగ్ చేస్తున్నారు, వెళ్తారు అక్కడ. చెప్పండి ఇది నేను ఎందుకు అనుకున్నాను. ఇప్పుడు అవినాష్ అన్న టాప్ 5కి వెళ్ళాడు, యాజ్ ఎంటర్టైనర్గా మళ్ళీ చెప్తున్నాను. టికెట్ టు ఫినాలే అనే టాస్క్ ఆడి గెలిచి వెళ్ళాడు, ఓకేనా. అవినాష్ అన్న నవ్విచ్చేసాడు, ఐ మీన్ టైం తీసుకొచ్చేసాడు, జనాలందరినీ భలే ఇచ్చేసాడు అని చెప్పి బిగ్ బాస్ అవినాష్ టికెట్ టు ఫినాలే తీసుకోండి మీరు బాగా నవ్విచ్చారు అని అలా గెలిచి వెళ్ళాడు. రోహిణి గారు 14th వీక్ వరకు ఉన్నారు. ఎందుకున్నారు? ఆవిడ టాస్క్లో ఆడి మెగా చీఫ్ అయ్యి ఆ వీక్ నామినేషన్స్ నుండి షేవ్ అయ్యి 14వ వారానికి వచ్చారు, ఓకేనా. నేను వచ్చేసా. ఎందుకు వచ్చా? 12వ వారానికి నా ఆట ఉంది. 13, 14 ఐ మీన్ 12, 13 వారాలు నా ఆట సరిగ్గా లేదు, నేను ఒప్పుకుంటా దాన్ని. అందుకని నేను బయటకు వచ్చా. ఇక్కడ ప్రతిసారి ఎంటర్టైనర్లుగా ముందుకు వెళ్ళాలా, ఎంటర్టైనర్గా, గేమర్గా, ఫైటర్గా, విన్నర్గా వాళ్ళు ఒక్కొక్క అడుగు ముందుకేసారు. నేను అందుకే ఓపెన్గా చెప్తున్నా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, రేపు ఫినాలే రోజున ఐదవ టాప్ 5 పొజిషన్లో అవినాష్ అన్న ఉంటాడు. అవినాష్ అన్న బయటకు వచ్చేస్తాడు. కానీ ఇప్పటిదాకా అందరూ అవినాష్ అన్న తోపాడాడు, గీకాడాడు, ఐ మీన్ బాగా నవ్విచ్చాడు, టికెట్ ఇవ్వడం టాస్క్లు కష్టపడ్డాడు, అది ఇది అని చెప్పారు కదా, అందరూ చెప్పారు. నేను బయటకు వచ్చిన చూసారు రోహిణి గారిని కూడా నెక్స్ట్ లెవెల్ ఆడారు మేడము, అసలు బీభత్సంగా మాట్లాడారు, అది ఇది అని చెప్పి రోహిణి గారిని కూడా చాలా బాగా పొగిడారు అందరూ. కానీ ఫస్ట్ టైం నామినేషన్స్లోకి వచ్చి ఏమైంది, ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. నేను ఇదే విషయం స్టేజ్ మీద నాగార్జున సార్ దగ్గర చెప్పానా, నెగిటివ్స్ ఏమి లేవు. ఆవిడ గ్యారంటీగా నామినేషన్ అయ్యి బయటకు వచ్చేస్తారు. ఐ మీన్ జనాలు ఓట్స్ చేస్తేనే ఉంటారు, లేదంటే బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చి చూసిన తర్వాత ఎవరికి లేనంత పాజిటివిటీ రోహిణి గారు ఉంది. కానీ ఆ పాజిటివిటీ మొత్తం ఓటుగా మారలేదు. ఎందుకు అంటే ఎంటర్టైనర్ని అరే వీళ్ళు ఉంటే బాగుంటుందిరా అనుకుంటారు, కానీ వీళ్ళు ఉండాలరా అనుకోరు. అది నిజమండి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. నేనే అనుకుంటా, సినిమాలో కమ్యూనికేషన్ చూస్తాము, అరే వీళ్ళ ఎండింగ్ ట్రాజిడీ ఇచ్చినా ఫన్నీ ఇచ్చినా నవ్వుకుంటాం. హీరోయిన్లకి ట్రాజిడీ ఎండింగ్ ఇస్తే ఒప్పుకుంటామా? అరే ఏంట్రా ఇదని ఫీల్ అయిపోము. అండ్ అంతే ఒక రియాలిటీ బ్రో. ఆ రకంగా చిన్నప్పుడు అలవాటు పడిపోయాం మనందరం. ఇప్పుడు ఇది మీకు కాదు చెప్తుంది, టీవీలో చూస్తాం ప్రతి ఒక్కళ్ళు, ఇది యాక్సెప్ట్, ఎవరైనా ఒప్పుకోవాల్సింది. అవునన్నా కాదన్నా ఇది నిజం బ్రో. మీరు బిగ్ బాస్ లో స్ట్రాటజీ ఏమన్నా వాడారా, లేకపోతే మీకు ఎలా అనిపిస్తే అలా బిహేవ్ చేస్తారా? స్ట్రాటజీ ఏముంటుంది బ్రో, మనం ఏదో అనుకున్నా అది వర్కౌట్ కాదు బిగ్ బాస్ లో. ఎందుకంటే రోజు రోజుకి ఆయన ఆట మారుస్తాడు. ఎలా ఆడాలనేది మనం చెప్పలేము, ఆయన ఇచ్చిన దాన్ని బట్టి మనం ఆడాలి. అందుకని దానికి స్ట్రాటజీలు వేసుకొని వెళ్ళినా వర్కౌట్ కావు, అప్పటికప్పుడు ఏదో ఉంటుంది అంతే. బిగ్ బాస్ లో ఇప్పుడు కొంతమంది గేమ్ ఆడకపోయినా జస్ట్ ఏదో ఒక ట్రాక్ స్టార్ట్ చేసి ఆ ట్రాక్ మీద కూడా సక్సెస్ అయినా ఇప్పటిదాకా కంటిన్యూ అయ్యే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో అది వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారన్న? అలా బ్రో అలా అవుతుందని మీకు అనిపిస్తే అది నేనేం చేయలేను, నాకైతే అనిపించలేదు. కానీ అభయ్ నవీన్ బిగ్ బాస్ ని చెప్పేది నేను 6వ వారం నుంచి 13వ వారం దాకా ఉన్నా. నా ఆట గురించి అడగని చెప్తా. అదే 5వ వారానికి ముందు 5వ వారానికి ముందు 13 నిన్న లాస్ట్ వీక్ కూడా నేను చూడాల, ఓపెన్ గా చెప్తున్నా. కాకపోతే బిగ్ బాస్ తో మీరు జనాలు ఎవడో హీరో అనుకుంటే వాడు నన్ను హీరో అనుకుంటారు, నేను హీరోనే. అంటే బిగ్ బాస్ తో అన్న అని పిలుస్తారు కదా, వెళ్ళిపోయింది నన్ను నుంచోబెట్టారా. మీరు బిగ్ బాస్ లో ఏం నేర్చుకున్నారన్న ఈ వీక్స్ లో? గుడ్ క్వశ్చన్ బ్రో. బేసిక్ గా మనిషి అన్నవాడు వచ్చిందంతా సంతృప్తి చెందాలని నేర్చుకున్నా బ్రో. లైవ్ నేను ఎక్స్పీరియన్స్ చేశా. లాస్ట్ టైం నేను 9 వారాలు ఉన్నా. 9 వారాలు ఉండి అది నా ఒక యూట్యూబ్, నేను మీలాగే యాంకర్ని ఫుడ్ వీడియోలు చేసుకునేవాడిని. నా లాంటి వాడు ఒక బిగ్ బాస్కి వెళ్ళి 9 వారాలు ఉన్నట్టు చాలా గొప్ప. నేను దాన్ని గొప్పగా ఫీల్ అవ్వకుండా అరే మా అమ్మ రాలేదు కదా నెక్స్ట్ వీక్ అనే బాధను నేను లోపల పెట్టుకున్నా. ఆ 9 వారాలతో నేను సంతృప్తి చెందలా. దానివల్ల నేను సంవత్సరం ఎఫెక్ట్ అయ్యా. ఈసారి మా అమ్మ లోపలికి వచ్చింది, టాప్ 5కి వెళ్ళాలి, విన్నర్ కొట్టాలి అనేది పెట్టేసుకున్నాను అనుకో, మనిషి సంతృప్తి చెందరు దేనికి. అది పెట్టేసుకున్నాను మళ్ళీ బయట రంగాలి, అబ్బా టాప్ 5కి వెళ్ళలేదురా తేజ కానీ నేను బాధపడాల్సి వచ్చింది. వద్దు, వచ్చిందంతా సంతృప్తి చెందు, మూసుకొని కూర్చో అంతే.
కొడతారు, మీరే కొడతారు. అన్న ఇప్పుడు బిగ్ బాస్ తో అన్న అన్న అనే ఒక పదం అనేది ఎవడన్నా చూసాడనుకో అంటే నాకే అనిపించింది అరే నాకు ఛాన్స్ వస్తే ఇట్లాగే పిలవాలని. అది అసలు ఆ థాట్ ఎలా నాకు పెద్దవాళ్ళందరూ అన్నాన్ని పిలవడం అలవాటు అండి. అదే అక్కడ అంతే, మామూలు అమ్మాయిలు అయితే మేడం అని అలవాటు. కొత్తలో మేడం, తర్వాత రావే పోవే అన్నీ వస్తాయి, అది వేరే విషయం. మేడమే ఫైనల్ అంటే అవినాష్ అన్న గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు అన్న మీరు? ఇందాక చెప్పిన మాటేనండి. బేసిక్గా అది చెప్పండి. ఎంటర్టైనర్స్ ని విన్నర్స్ గా చూడరు అనేది మేము అనుకున్న మాట. బయటకు వచ్చినాక అది తప్పు, మీరు విన్నర్లు అవుతారు, మీరు ఆడిన దాన్ని బట్టి అవుతారు, అది ఇది అన్నారు. గట్టిగా ఆడిన వ్యక్తి ఒక్కసారి నామినేషన్ రంగంలో బయటకు వచ్చి ఓకేనా అండి. ఇప్పుడు చెప్పండి బ్రో. అంటే ఇప్పుడు అవినాష్ అన్న నేను మళ్ళీ చెప్తున్నా 5వ స్థానంలోనే ఉన్నాడు. ఎందుకంటే 2 సార్లు నామినేషన్స్ లోకి వచ్చాడు. జస్ట్ ఓట్ బ్యాంక్ చాలా తక్కువగా ఉంది. కానీ ఎంటర్టైనర్ గెలిపించుకుందామని మేము చెప్పినప్పుడు ఎలాగైతే రియాక్ట్ అయిన ప్రతి ఒక్కళ్ళు సరే గెలిపించలేకపోయినా అట్లీస్ట్ కొన్ని స్థానాలు ముందుకు తీసుకెళ్దామని అనిపించి ఆయనకు ఓట్ వేయండి, సీరియస్లీ మేము అన్నది తప్పు అని చెప్పి వెనక్కి తీసుకుంటాం, లేదంటే అదే మాట నిజం అనుకొని కంటిన్యూ అయిపోతాం. ఎందుకంటే ఈ సీజన్లో ఈ రకంగా వచ్చిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ సీజన్లో ఎంటర్టైనర్స్ ఈ రకంగా టాప్ పైకి వస్తారని కూడా లేదు. ఇప్పుడు దాకా జరిగిన ఎన్ని సీజన్లో ఏ ఎంటర్టైనర్ రాలేదండి బాబు, ఎవరు రాలా. ఈయన వచ్చాడు ఈరోజు, మీరందరూ దానికి సపోర్ట్ చేయాలి, ఎంటర్టైనర్ గెలిపిస్తాం అనుకుంటే 1-2 స్థానాలు ముందుకు తీసుకురండి. సీరియస్లీ మీరు అన్నదానికి మేము ఒప్పుకుంటాం, మేము అందరికీ ఓకే. అరే కాదురా జనాలు ఇలా క్యాంపెయిన్ చేస్తారా ముక్క అవినాష్ అన్న కోసం? అవ్వలేదు కదా ఈసారి. అదే ఈసారి అవ్వలేదంటే కిందసారి ఎక్కువ అలర్ట్ మీన్స్ వచ్చాయి, ఈసారి కూడా కొన్ని వచ్చాయి. సీతా గారిది వచ్చింది. కానీ దాని గురించి మీరు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా ఫీల్ అవుతారు? దాని గురించి రియాక్ట్ అయ్యేదే లేదు. సీజన్ 7 కోసం అది యాదృచ్ఛికంగా జరిగిందే కానీ అదే ప్లాన్లు గీండే కాదు. నాకు అనిపించి నేను నామినేట్ చేస్తాను, అది అలా జరిగింది.